తెలిసింది. నెక్స్ట్ ఒక డా ఒక సెల్ రిమూవ్ చేయడానికి ఇక్కడ యూస్ చేస్తాం. రో రిమూవ్ అవ్వాలంటే రో రిమూవ్ చేస్తాం. లేదా సెల్ రిమూవ్ చేయాలంటే సెల్ రిమూవ్ చేస్తాం. కాలమ్ రిమూవ్ చేయాలంటే కాలమ్ రిమూవ్ చేస్తాం. లేదా కంప్లీట్ షీట్ డిలీట్ చేయాలంటే క్లిక్ చేస్తాం సెలెక్ట్ చేసి. నెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్ళి ఆటోఫిల్ ఆటో కాలమ్ యూస్ చేసాం. ఇది దీనివల్ల యూజ్ ఏమైందంటే మనకు రోజు కాలమ్స్ ఎగ్జాక్ట్ విత్తో ఓపెన్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేస్తాం? ఇంకేం డిస్కస్ చేస్తాం గైస్? నెక్స్ట్ కంట్రోల్ కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే కంప్లీట్ రో సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే కంప్లీట్ రో అనేది కంప్లీట్ కాలమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. నాకు కొత్త కాలమ్ క్రియేట్ అవ్వాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తే, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొత్త కాలమ్ కావాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని క్లిక్ చేస్తే కొత్త కాలమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. ఓకేనా. క్లియర్ గైస్. నాకు రిమూవ్ అవ్వాలంటే కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే ఆ రో అనేది రిమూవ్ అవుతుంది. అది కాలమ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా గైస్. ఇంకా ఇంకా దేని గురించి డిస్కస్ చేస్తాం? డేటా విజువలైజేషన్ గురించి చూసాం. డేటా డూప్లికేట్ వాల్యూస్ ఎలా రిమూవ్ చేయాలో చూసాం. ఇంకా ఒక టెస్ట్ ఫార్మాట్ అంటే కరెక్ట్ ఫార్మాట్లో ఉండాలంటే మనం ఏమి యూజ్ చేస్తాం? ఈక్వల్ టు టెస్ట్. టెస్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత ఒక సెల్ సెలెక్ట్ చేసుకుని, సారీ, టెస్ట్ యూస్ చేసి ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుని నాకు ఆ ఫార్మాట్ ఉన్న ఫార్మాట్ రాస్తాం. కంప్లీట్ అరో కాలం అంతా ఆ ఫార్మాట్లో చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇంకా డిస్కస్ చేస్తాం గాయస్. ఎనీవన్ రిప్లై ఇన్ చాట్ బాక్స్. ఇంకా ఇంకా దేని దేని గురించి డిస్కస్ చేసాం? తర్వాత వీలుక్ గురించి హెచ్ హెచ్ హెచ్లుక్ గురించి డిస్కస్ చేసాం. మెయిన్ డిఫరెన్స్ ఏంటి హెచ్లుక్ వీలు వీలుక్కి? గాయస్, ఐఎమ్ క్లియర్, ఐఎమ్ ఆడబుల్. రెస్ రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో అందరూ. లేకపోతే వాళ్ళకి మ్యూట్ చేసి చెప్పండి. అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఆన్సర్. మన వీ లుక్కి హెచ్ లుక్ డిఫరెన్స్ ఏంటి? వీ లుక్ అయితే వెర్టికల్గా సెలెక్ట్ చేసుకుంటాం. హెచ్ లుక్ అయితే హారిజాంటల్గా సెలెక్ట్ చేసుకుంటాం కదా. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్? మనం ఇంకా మన లుక్స్ దాని వీ లుక్లో మనం వేరే ఎక్సెల్ ఉన్న డేటాను కూడా మనం యాక్సెస్ చేసుకున్నాం దీంట్లో. ఓకేనా. హెచ్ లుక్ కూడా అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్ స్టిల్ నో? రెస్పాండ్ ఆన్ చాట్ బాక్స్ గైస్. ఎనీ డౌట్స్? ఓకే గైస్. ఈరోజు మనం కంట్రోల్ ఫిల్టర్ గురించి చూద్దాం. కండిషనల్ ఫిల్టర్స్ గురించి ఫార్మాట్ గురించి చూద్దాం. ఓకేనా. క్లియర్ గైస్. దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, మనం ఎలా యూజ్ చేసుకుంటామని చూద్దాం. ఓకేనా. కంప్లీట్లీ సెలెక్ట్ చేసుకోండి ఒకరు. మొత్తం డేటా సెట్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది వద్దులేండి, హైలైట్ సూట్స్ తర్వాత చెప్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాప్ టు బాటమ్ రూల్స్ అని ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకు టాప్ 10 ఐటమ్స్ అని ఉంది. మనం పాండాస్లో టాప్ 10 వాల్యూస్ కావాలంటే మనం ఏమి యూస్ చేసాం? యాడ్ యూస్ చేసాం. టాప్ టైల్ టాప్ టైల్ అనేది టైల్ అనేది ఎప్పుడు యూస్ చేసాం? కింద వాల్యూస్ అన్ని రావడానికి కోసం. ఇక్కడ కూడా ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి. టాప్ 10 అని క్లిక్ చేసా. కావాలంటే మన రేంజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, 3 టాప్ 3 సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ నేను టెస్ట్ రెడ్ కలర్ విత్ రెడ్ 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 కలర్ వస్తుంది, లైట్ ఏమో లైట్ కలర్ వస్తుంది. అది కాకుండా నేను కలర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు కస్టమైజ్ ఫార్మాట్లోకి వెళ్ళి మీకు ఫౌంట్ కావాలంటే ఫౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ఒక కలర్ ఫిల్ అవ్వాలంటే కలర్ ఫిల్ చేస్తారు. ఓకేనా. ఫిల్ చేస్తే మళ్ళీ ఫౌంట్కి వస్తారు. ఫౌంట్ ఏం కలర్ చేంజ్ అవ్వాలంటే కలర్ చేంజ్ చేస్తారు. చేంజ్ చేస్తారు. ఫౌంట్ కలర్ కావాలంటే ఫౌంట్ కలర్ చేంజ్ చేస్తారు. ఓకేనా. క్లియర్ గైస్. తర్వాత సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి నా కలర్ వస్తుంది. నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత నాకు టాప్ 3 అనేవి ఏమవుతున్నాయి కనిపిస్తుంది. ఓకేనా. నాకు చూడండి టాప్ 3 వాల్యూస్ మాట 31,000 వస్తుంది. కంప్లీట్గా సెలెక్ట్ అవ్వాలంటే
కంప్లీట్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ రండి, టాప్ 10 ఐటమ్స్ క్లిక్ చేయండి. మీకు ఎన్ని కావాలని సెలెక్ట్ చేసుకుంటారు. కస్టమైజ్లోకి వెళ్తారు, కలర్స్ కావాలన్నప్పుడు ఫిల్ విత్ మీరు ఓన్ కలర్ తీసుకుంటారు. తర్వాత టెస్ట్ ఏమైనా టెస్ట్ బార్డర్స్లో ఏమైనా చేంజెస్ కావాలంటే బార్డర్స్ చేంజ్ చేస్తారు. ఓకేనా. ఒక కలర్ ఫిల్ చేశాను, మళ్ళీ దాంట్లోకి వెళ్తాను. ఓకేనా, ఓకే క్లిక్ చేస్తాను, కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా, కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది కదా. క్లియర్ గైస్. మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఎనీ డౌట్స్. మనం అక్కడ చూడండి, ఓపెన్ చేయండి. నాకు టాప్ 3 కావాలంటే డిఫాల్ట్గా 10 ఉంటుంది. ఇక్కడ కావాలంటే మన రేంజ్ అనేది రిమూవ్ చేసుకొని ఇవ్వచ్చు. క్లియరా. ఇక్కడ మనకి ఒక 13 కావాలనుకుంటే ఇక్కడ రేంజ్ 13 ఇస్తాం. క్లియరా. 13 వరకు కనిపిస్తాయి టాప్స్. ఒక హైయెస్ట్ వాల్యూస్ అంటే టాప్ నుంచి వాల్యూస్ కనిపిస్తాయి. లేదు నాకు బ్యాక్ నుంచి రావాలి అంటే ఇక్కడ చూడండి, బాటమ్ అని ఉంది కదా, బాటమ్ క్లిక్ చేస్తాను. ఓకేనా, బాటమ్ 3 అని క్లిక్ చేసి నేను కలర్ వేరేది ఇస్తాను. ఓకేనా, కలర్ గ్రీన్ కలర్ ఇస్తాను, లైట్. ఓకే, ఇక్కడ చూడండి, నాకు లైట్ లైట్ కలర్స్ ఉన్నాయన్నీ. ఓకేనా, లైట్ గ్రీన్ ఉన్నాయని లో లో మాట, బ్లూ కలర్ ఉన్నది హైయెస్ట్. ఓకేనా, నాకు నెంబర్ 5 అని సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు 5 వచ్చినాయి. నేను మనం ఎంత కావాలంటే ఎంత సెలెక్ట్ చేసుకుంటే అలా వస్తాయి. ఓకేనా, క్లియర్ గైస్. ఎనీ డౌట్స్. నెక్స్ట్, ఈ పర్సంటేజ్ మన టాప్ 10% వస్తుంది, అలాగే బాటమ్ 10% వస్తుంది. ఓకేనా, క్లియర్ గైస్. అబౌట్ యావరేజ్ అంటే యావరేజ్ ఆల్రెడీ మీకు యావరేజ్ గురించి చెప్పాను, అదే ప్రాపర్టీ ఇక్కడ అప్లై అవుతుంది. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్. నెక్స్ట్, మన కొత్త రూల్. ఓకేనా, నాకు కొత్త రూల్ కావాలి. నాకు ఇలా కాకుండా నాకు కంప్లీట్గా సెలెక్ట్ అవ్వాలి. ఈ రో మొత్తం ఇక్కడ ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఐటమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. నాకు కంప్లీట్గా సెలెక్ట్ అవ్వాలి ఇదంతా కదా. నేను కంట్రోల్ జాట్ చేస్తాను. ఓకేనా, నాకు కంప్లీట్గా సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి చూడండి, మొత్తం కంప్లీట్గా సెలెక్ట్ చేయండి. గో టు, ఇక్కడ చూడండి, న్యూ రూల్. మీరు ఓన్గా రూల్ క్రియేట్ చేయొచ్చు. క్లిక్ చేయండి, దీంట్లోకి వెళ్ళండి. ఓకేనా, క్లిక్ చేయండి. ఈక్వల్ టు ఫార్ములా. మనం ఇప్పుడు ఫార్ములా యూస్ చేయాలా, ఫస్ట్ మనం ఈక్వల్ టు అనేది యూస్ చేయాలి. ఓకేనా, క్లిక్ ఇయర్. ఒకసారి ఐటమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ $6 అని వచ్చింది కదా, $1 రిమూవ్ చేసేయండి. ఓకేనా, కంప్లీట్ నాకు ఈలో ఉన్న డేటా రావాలి కంప్లీట్గా. ఓకేనా, ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా, కండిషన్ కండిషన్ అప్లై చేస్తాం. మనకి ఇఫ్ కండిషన్ అప్లై చేస్తాం చూడ, అలాంటిగా నాకు ఇప్పుడు చూడండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఒక 15,000 ఉన్న ఎక్కువ ఉన్న డేటా మొత్తం కావాలి, నాకు సెలెక్ట్ అవ్వాలి. లేకపోతే 20,000 ఉన్న డేటా ఎక్కువ సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే ఫాంట్స్ ఏమైనా మారాలంటే మార్చుకోండి. ఓకేనా, క్లిక్ హియర్. ఓకే, 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 చూడండి, కంప్లీట్గా మారిందా ఫాంట్ సైజ్ మొత్తం ఎలా సెలెక్ట్ అవుతుంది. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్. నాకు చూడండి, 20,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నాయండి, మీకు ఈ కలర్లో రిప్రజెంట్ చేస్తుంది డేటా మొత్తం. ఓకేనా, క్లియర్ గైస్. ఎనీ డౌట్స్. మనం ఇలా కాకుండా ఇంకోలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ కొంత వెళ్ళండి, ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రూల్ అండి, ఆల్రెడీ నేను రూల్ యూస్ చేశాను, ఇది రిమూవ్ చేస్తా. కొత్త రూల్ సెలెక్ట్ చేయండి. కావాలంటే మళ్ళీ రూల్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటి మళ్ళీ డాలర్ ఈక్వల్ టు ఒక కాలం సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, డాలర్ అనేది రిమూవ్ చేస్తాను. ఓకేనా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇప్పుడు నేను 25,000 ఉన్నాయి కావాలి. ఓకేనా, ఫార్మేట్కి వెళ్ళి వెళ్తా, కంప్లీట్ కలర్ మళ్ళీ ఫిల్ విత్ అని క్లిక్ చేస్తా, కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తా, క్లిక్ చేయాలి. ఓకే, రూల్ కూడా వచ్చింది. మళ్ళీ ఓకే క్లిక్ చేస్తా. ఇక్కడ చూడండి, కంప్లీట్గా చేంజ్ అయినా ఇలా చేంజ్ అవుతుంది. క్లియరా. ఎనీ డౌట్స్. ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం.
నెక్స్ట్ మనకు కావాలంటే ఐకాన్స్ పెట్టుకోవచ్చు. అలాగే బార్స్, డేటా బార్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? ఏదో ఒక సెలెక్ట్ చేయండి. నాకు ఇప్పుడు డేటా బార్స్లో చూపించాలనుకుంటున్నాను నేను డేటాని. నాకు సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పాను? కంట్రోల్ స్పేస్ బార్గా క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. వెళ్ళండి, చూడండి, మీకు డేటా ఉంది కదా, ఇక్కడ కంప్లీట్ ఐఎస్ డేటా తీసుకుంటుంది కంపారిజన్. ఇక్కడ నాకు ఐఎస్ డేటా ఏముందో దాన్ని కంపేర్ చేసుకుంటుంది గ్రాఫికల్ ఫస్ట్. ఇక్కడ వెళ్ళి మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి 34,000 అనేది ఫుల్గా ఫిట్ అయింది. అలాగా మీకు ఎక్కువ ఉన్న డేటా, ఎక్కువ ఉన్న సేలింగ్ని కంపేర్ చేసుకుంటా మీకు గ్రాఫ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? క్లియర్ గైస్? మీరు ఏదో క్లిక్ చేయండి, మీకు అలా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు బాగా లోలో ఉంది కాబట్టి లోలో చూపించింది. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు మనం గ్రాఫ్స్ని బ్యాక్స్లో మీకు హైలైట్ చేయాలనుకున్నప్పుడు. ఓకేనా? లేదు, ఇప్పుడు చూడండి కలర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఇద్దాం అనుకున్నాను. ఓకేనా? అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ గైస్? మీకు బైక్ ఉంటే డార్క్ కలర్ చూపిస్తుంది, బాగా లైట్ ఉంటే లైట్ కలర్ చూపిస్తుంది, అంటే తక్కువ ఉంటే లైట్ కలర్ చూపిస్తాయి. ఓకేనా? మెయిన్గా మనం ఎక్కువగా డేటా బార్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే లైట్ ఫస్ట్ స్టార్ట్ డార్క్గా స్టార్ట్ అయ్యి లాస్ట్కి వచ్చేప్పుడు లైట్ అవుతుంది. ఇక్కడైతే మొత్తం బోర్డులో కనిపిస్తుంది. ఓకేనా? మెయిన్ డిఫరెన్స్ అదే దీంట్లో. సో రెండు ఒకటే ప్రాసెస్ వర్క్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అంటే స్టార్టింగ్ డార్క్, లైక్ ఎండింగ్ వచ్చినప్పుడు లైట్ కలర్లో చేంజ్ అయిపోతుంది, కంప్లీట్ బోల్డ్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా? మన డేటా ఎలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ కంటెంట్ కాకుండా నాకు జస్ట్ ఎలా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. క్లియరా? ఓకే గైస్? క్లియర్? ఓకేనా? మనం ఏం డిస్కస్ చేస్తాం? నాకు ఇది దీంట్లో టాప్ 10 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బాటమ్ 10 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు 3 కావాలన్నప్పుడు మనం రేంజ్ రిమూవ్ చేసి 3 అని సెలెక్ట్ చేసుకుంటాం. క్లియర్ గైస్? ఇక్కడ అబౌట్ యావరేజ్ అంటే యావరేజ్ సమ్ నేర్చుకున్నారు కదా, సేమ్ అదే ప్రాపర్టీ ఇక్కడ యూజ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇది కూడా చెప్పాను. దీంట్లో ఏంటంటే మనం ఒకటి తీసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దాని వెనకాల బార్ చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు. క్లియర్గా ఇప్పుడు నేను ఐకాన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాను చూడండి. మళ్ళీ సెలెక్ట్ చేయండి, కొండ స్పేస్ బార్ క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు డేటా ఉంది. నాకు లోలో ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? ఓకే, ఇప్పుడు ట్రాఫిక్లో ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి, ఐడియా ఉందా? రెడ్ కలర్ అంటే ఏంటి? స్లోగా అని, స్టాప్ అని. ఎల్లో అంటే స్లోగా వెళ్ళమని, ఎల్లో ఆర్ ఆరెంజ్ ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ అయితే వెళ్ళొచ్చు అని అర్థం. అలాగే గ్రీన్ కలర్ ఉంటే కంప్లీట్గా చూపిస్తుంది, అంటే గ్రోత్ బాగుందని. ఎక్కువ లో వాల్యూస్ ఉంటే ఎల్లో కలర్లో చూపిస్తుంది, మీడియంలో ఉంటే ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా? సేమ్ అలాగే ఉంటుంది ఐకాన్. ఏదో మీకు చూడండి ఫార్మేట్, గ్రీన్ కలర్ ఉంటే ఏఎస్ట్, రెడ్ కలర్ ఉంటే లోయెస్ట్, అలా చూపిస్తుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? మధ్యలో మీడియంగా ఉందని అర్థం. రెడ్ కలర్ ఉంది 12,000 తక్కువే, 15,000 పర్లేదు, నెక్స్ట్ 22,000 ఓకే. అది కంపేర్ చేసుకుంటుంది ఉన్న డేటాని 3 పార్ట్స్ కింద. ఓకేనా? క్లియర్గా మనం ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం ఇక్కడ బార్స్లో కావాలంటే బార్స్లో కూడా రిప్రజెంట్ చేస్తుంది. క్లియరా? మనం ఏం లేదు, ఎక్సెల్లో మనం మన క్లయింట్కి ఇంటరాక్ట్గా చూపించడం కోసం ఇవన్నీ చేస్తాం. ఓకేనా? మీరు ఆల్రెడీ పాండాస్లో చెప్పాను. పాండాస్ ఏం చెప్పాం మనం? ఒక డేటా మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ మనం దేనిలో స్టోర్ చేస్తాం? ఎక్సెల్ షీట్లోనే స్టోర్ చేస్తాం. మన ఎక్సెల్ షీట్లో బేస్ చేసుకుంటే డేటాను రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఇక్కడేమో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా? మరి రిప్రజెంట్ చేసినప్పుడు క్లియర్ గైస్? అందుకే మన ఎక్సెల్ షీట్ కూడా యూజ్ చేస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమవుతుందా? ఇదంతా రిప్రజెంట్ కోసం చూపిస్తున్నాం. ఆల్రెడీ మన డేటా క్లియరింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయాం. మనం ఇంకా డేటాని ఎలా రిప్రజెంట్ చేసి ఇంకా అట్రాక్టివ్గా ఎలాగ చూపించాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. క్లియరా? కావాలంటే మనం కొత్తగా రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఉన్న రూల్ని మ్యానిపులేట్ చేయొచ్చు మళ్ళీ. క్లియరా? ఎనీ డౌట్స్? అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి క్లియర్గా. మనం ఏమేమి చేయొచ్చు దీంట్లో, మన ఐకాన్స్, మన కొత్త రూల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ నేను ఒక డేటా సెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కండిషనల్ ఫార్మాటింగ్. ఓకేనా? మీరు అక్కడ ఉంది కండిషన్స్, మనం కొత్తగా కండిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఉన్న కండిషన్స్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఉన్న కండిషన్స్ వాడుకుంటున్నాను.
ఇక్కడ నాకు టాప్ ఇప్పుడు మీరు పాండస్లో హెడర్ టేల్ అని యూజ్ చేస్తారు. ఇదే అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ నాకు క్లిక్ చేస్తే ఇక్కడ రేంజ్ వస్తుంది. ఈ రేంజ్లో నేను 3 సెలెక్ట్ చేస్తే నాకు టాప్ 3 అన్నది ఈ కలర్ ఫార్మాట్లో కనిపిస్తుంది. ఇక్కడ నాకు చూడండి, లైట్ రెడ్ ఫిల్డ్ విత్ అని అంటే నాకు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లైట్ రెడ్ కలర్ వస్తుంది, టెక్స్ట్ ఏమో రెడ్ కలర్ స్టోర్ అవుతుంది. ఓకేనా, అలా సెలెక్ట్ చేసుకున్నాను. లేదు సార్, లేదు నాకు బాటమ్ నుంచి కావాలన్నప్పుడు మనం బాటమ్ క్లిక్ చేసుకో. బాటమ్ పర్సంటేజ్ ఇది. ఓకేనా, నా పర్సంటేజ్ వద్దు, జస్ట్ నాకు ఐటమ్స్ కావాలి, సెల్స్ కావాలి. Sorry. వెళ్ళండి, ఇక్కడ సెల్స్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ 3 కావాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటారు. నాకు ఈ కలర్స్ వద్దు, నాకు వేరే కలర్స్ కావాలి. ఇది క్లిక్ చేయండి. కింద కస్టమర్ ఫార్మేట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. నాకు బ్యాక్గ్రౌండ్ నాకు ఏదైనా కలర్ సెలెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న కలర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను బ్లూ పెట్టాను. నాకు కావాలని ఫౌంట్ అన్నదంటే మనకి నేమ్స్ అన్న ఫౌంట్ చేంజ్ అవుతుంది. ఓకేనా, బార్డర్స్ కావాలంటే బార్డర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్స్ ఫార్మేట్లో ఉండాలంటే నెంబర్ ఫార్మేట్లో మీకు ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్. టైం ఉంటే టైం యూస్ చేస్తాను. నాకు నెంబర్ ఉంది కాబట్టి నేను నెంబర్ యూస్ చేస్తున్నాను. క్లియరా, టెస్ట్ ఉంటే టెస్ట్ యూస్ చేస్తాను. టైం ఉంటే టైమ్స్ అలా యూస్ చేస్తాను. క్లియరా, ఓకే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు నాకు లాస్ట్ ఉన్న వాల్యూస్ కనిపిస్తాయి. ఓకేనా, క్లియరా, ఎనీ డౌట్స్? మనం అలా యూస్ చేస్తాం. నెక్స్ట్ బాస్ రిప్రజెంట్ చూపించాను, ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, నాకు బ్లూ కలర్ అంటే ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది కదా, అందుకే నాకు అలా చూపించింది. పర్సంటేజ్లో మొత్తం మనకు బార్ చార్ట్స్ మొత్తం రిప్రజెంట్ చేస్తాయి. క్లియర్, తర్వాత స్కేలింగ్లో అంటే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది డేటా. ఓకే, నెక్స్ట్ ఐకాన్స్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపించాను. సెలెక్ట్ చేసుకుంటాం, మాకు ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకుంటాం, వదిలేస్తాం. ఓకేనా, రెడ్ కలర్ అంటే బాగా లో అని ఈ ఆరెంజ్ ఇది ఎల్లో ఆరెంజ్ తెలియట్లేదు. ఇది ఏంటంటే ఒక యావరేజ్ అని చెప్పి, ఇది హైయెస్ట్ అని చెప్పి. ఓకేనా, క్లియరా, అలా రిప్రజెంట్ చేస్తాం. లేదు నాకు కొత్త రూల్ క్రియేట్ చేసుకోవాలి, నాకు ఇక్కడ రూల్స్ కాకుండా నాకు కొత్త రూల్ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు మనం న్యూ రూల్ అనేది యూజ్ చేస్తాం. క్లిక్ హియర్, కింద ఫార్మాట్కి వెళ్ళండి. న్యూ ఫార్ములాసే కదా, మనం రూల్ అండ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కాబట్టి క్లిక్ చేస్తాం. ఇక్కడ న్యూ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ నాకు ఏమవుతుంది, ఓన్లీ సెల్ ఒకటే సెలెక్ట్ అవుతుంది. హైయెస్ట్ వాల్యూస్ నాకు కంప్లీట్ అంతా సెలెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఇలా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు నేను ఏదో ఒక సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డాలర్ అనేది ఒకటే ఉండాలి. ఓకేనా, తర్వాత గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని చెప్పి నాకేంటి, నాకు ఒక 15,000 ఆర్ 20,000 కూడా హైయెస్ట్ వాల్యూస్ కావాలి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే ఏంటి అర్థం, ఈక్వల్గా ఉండాలి, లేకపోతే దానికంటే ఎక్కువ ఉండాలని అర్థం, అంతే కదా. అందుకే మనం పైథాన్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నాం దీంట్లో. ఓకేనా, 2,000, 20,000. ఓకేనా, నాకు కావాలంటే ఫార్మేట్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ అన్న కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం, బార్డర్ సెలెక్ట్ చేసుకుంటాం, ఫౌంట్. ఓకేనా, ఓకే క్లిక్, తర్వాత ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి నాకు హైలైటింగ్ కనిపించలేదు, మెయిన్ బ్లాక్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఫార్ములా వర్క్ అవుతుంది, కానీ మనం ఏం చేస్తాం, కలర్స్ ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి డిఫరెన్స్ అనేది మనకు తెలియలేదు. ఓకేనా, ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాను, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. ఓకే, ఫార్మాట్లోకి వెళ్తాను. ఫీల్డ్, ఇక్కడ ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఓకేనా, కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ ఈ ఫార్మాట్లో కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది చూడండి, మీకు టెస్ట్ అనేది ఈ ఫార్మాట్లో కనిపిస్తుంది. ఓకే, చూడండి కంప్లీట్గా సెలెక్ట్ అయిందా, అలా సెలెక్ట్ చేసుకుంటాం న్యూ రూల్తో. లేదు ఉన్న రూల్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, వెళ్ళండి న్యూ. ఇక్కడ అన్ని సెలెక్ట్ అవ్వలేదు కదా, అదే మీకు ఇక్కడ ఏం కావలేదు. క్లోజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీకు ఏ రూల్ అన్నా వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి, డేటాని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ వెళ్ళండి మేనేజింగ్ రూల్లోకి వెళ్ళండి. ఆల్రెడీ చూడండి ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి. నేను 2 రూల్స్ ఇందాక అప్లై చేసినాయి, ఇక్కడ అన్ని స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, కావాలంటే దీన్ని ఎడిట్లోకి వెళ్ళి మీకు ఎక్కడైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఉన్న రూల్ని మీరు మ్యానిపులేట్ చేసుకోవచ్చు కావాలంటే, చేంజెస్ చేసుకోవాలంటే. ఓకేనా, దేంట్లోకి వెళ్తారు, క్లోజ్ చేస్తున్నాను మొత్తం. ఇక్కడ వెళ్ళి మేనేజింగ్ ద రూల్స్లోకి వెళ్ళి ఉన్న రూల్స్ని మీరు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేశాను, 20,000 కన్నా ఎక్కువ ఉన్నాయి తీసుకున్నాను, నాకు వద్దు, ఇంకా తక్కువ ఉన్నాయి కావాలన్నప్పుడు మనకి క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మారుస్తాం. ఇక్కడ నాకు 15,000 అని పెడతాను ఇప్పుడు. క్లియర్ గైస్, సెలెక్ట్. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి, సెలెక్ట్. ఓకే, ఓకే క్లిక్ చేయండి. ఓకేనా,
మీకు ఇందాక కూడా సెలెక్ట్ అయింది కదా ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, కలర్ చే మేనేజర్ రూల్కి వెళ్తారు. ఆల్రెడీ ఒక రూల్ ఉంది, దీనిలోకి వెళ్తారు, రూల్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తాను, 15,000 అని పెడతాను. 15,000. ఓకే, ఫార్మాట్లోకి వెళ్ళి కలర్ ఏదో ఫిట్ చేసుకుంటారు. ఓకే క్లిక్ చేస్తారు. ఓకే. ఓకేనా, క్లియరా? అలా కనిపిస్తుంది. నేను చెప్పిన గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15,000 అని చెప్పాను, అందుకే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15,000 అనేది ప్రింట్ అయింది. క్లియరా? ఎనీ డౌట్స్? మనం డేటా ఇలా కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇక వరకు ఏం డౌట్స్ లేవు కదా guys? ఎనీ డౌట్స్? ఇవన్నీ మనం ఇప్పటివరకు మనం మెయిన్ పర్పస్ ఏంటి, డేటా క్లియరింగ్ అంతా చేసుకుంటూ వెళ్తాం, అదే మెయిన్ పర్పస్. కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకు నేర్చుకున్నాం అంటే మనకు డేటా విజువలైజేషనే కదా మొత్తం మెయిన్ ఇంపార్టెంట్. మన టాస్క్ ఏంటి, డేటా లిస్ట్లో డేటా రిప్రజెంటేటివ్ మెయిన్ కాబట్టి మనం అంతా డేటాని ఇంటరాక్టివ్ కింద రిప్రజెంట్ చేసడం కోసం మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? అర్థమైందా? మీకు ఫర్దర్గా వెళ్ళినప్పుడు ప్లే పేజ్ లేఅవుట్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? నెక్స్ట్, ఇన్సెట్ ఏమవుతుంది కావాలని ఇన్సెట్ ఆల్రెడీ చెప్పా, ఇన్సెట్లో కూడా మనం ఏం చేయగలం. ఓకేనా, ఇప్పుడు మొత్తం హోమ్ బార్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. నెక్స్ట్, ఇన్సెట్లో ఏమవుతుంది, ఒక టేబుల్ ఫార్మాట్లో అలాగే ఇన్సెట్ చేయొచ్చు. లేకపోతే ప్లేఅవుట్లో ఏం చేస్తాం, ఫార్ములాస్. ఫార్ములాస్ ఏం చేస్తాం, డేటా విజువలైజేషన్ చూపించాం కదా, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ అయినా డేటా విజువలైజేషన్ అంటే మనం దీంట్లో చేస్తాం. ఓకేనా, ఇవన్నీ మనం ఫర్దర్గా చూస్తాం. రివ్యూ, వ్యూ, ఇవన్నీ మనం చూస్తాం. మన వ్యూ పర్పస్లో డేటా అంతా మనం పవర్ బి యూజ్ చేయకుండా ఇక్కడ మనం ఎక్సెల్లో డేటా రిప్రజెంట్ చేయొచ్చు ఫ్లో చార్ట్స్లో. అది ఎలా రిప్రజెంట్ చేస్తామని మనం ఇక్కడ ఇక్కడ విజువలైజేషన్లో చూస్తాం. ఓకేనా, కంప్లీట్గా అన్నీ నేర్చుకుంటాం. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? మన ఇది ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం, పాయింట్స్లో రిమూవ్ చేయడానికి. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? అర్థమైంది కదా ఇక్కడ వరకు? కంట్రోల్ జెడ్. ఇప్పుడు మనం మీను మీడియన్ మోడ్ గురించి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మీ మీన్ అంటే ఏంటి, సమ్మే కదా, ఆల్రెడీ సమ్ వేస్తా కాబట్టి మీన్ చేయకపోయినా పర్లేదు. క్లియర్ గైస్? మీన్ అని క్లిక్ చేయండి. సరే, మీన్ సమ్ అని క్లిక్ చేస్తారు కాబట్టి వచ్చిస్తుంది. ఆల్రెడీ సమ్ గుర్తుంది కదా అందరికి, సమ్ ఇఫ్స్. ఓకేనా, నెక్స్ట్, మీడియన్. మీడియంలోకి వెళ్దాం. సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమడుగుతుంది, మొత్తం దీన్ని యావరేజ్ మీడియన్ కనుక్కుంటారు. మీడియన్ అంటే ఏంటి, మిడిల్. ఓకేనా, క్లిక్ ఎంటర్ చేస్తా. నాకు మిడిల్ వాల్యూ ఎంత, 18,000. ఓకేనా, అలా ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? తర్వాత మోడ్. మోడ్లో చూడండి, నాకు మల్టిపుల్ వాల్యూస్ కావాలి, మోడ్ వాల్యూస్ అంటే మల్టిపుల్ క్లిక్ చేస్తాను. నాకు సింగిల్ వాల్యూ కావాలంటే సింగిల్ వాల్యూ క్లిక్ చేస్తాను. సింగిల్ క్లిక్ చేస్తాను. ఓకే, కంప్లీట్ మళ్ళీ డ్రాగ్ చేస్తాను. ఎక్కువగా మోడ్ అంటే ఏంటి, రిపీటెడ్ వాల్యూసే కదా, ఉన్న డేటాలో ఎక్కువగా రిపీట్ అయింది ఏంటో చూస్తుంది అది. క్లోజ్ అని అంటారు. 12,000 అనేది రిపీట్ అయిందంట. ఇది ఒకటి, రెండు, ఇక్కడ ఉంది చూడండి, 1, 2, 2 టైమ్స్ రిపీట్ అయింది, 3, 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకి ఇది వచ్చింది. ఓకేనా, క్లియర్ గైస్? లేదు, ఈక్వల్ టు మోడ్ ఇది ఉంది కదా, మల్టిపుల్ కనిపిస్తాయి. కాపీ, డ్రాగ్ చేయండి, క్లోజ్, ఎంటర్. ఇక్కడ చూడండి, నాకు 12,000 రిపీట్ అయింది, 22 అనేది రిపీట్ అయింది, 14,000 అనేది రిపీట్ అయిందంట. ఓకేనా, మనం ఇలా యూజ్ చేస్తాం. సరే, మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ నేర్చుకుంటాం కదా మనం ఏం చేస్తాం సార్ దీంతో అంటే, ఎగ్జాంపుల్ లుక్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా? మొన్న చెప్పాను, నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఏం చేస్తుంది అది, మనకు పర్టికులర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పక్కన సమ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సేమ్ మనం బేస్గా ఏం చేస్తాం, ఒక డాష్ బోర్డ్లో అలాంటివే క్రియేట్ చేస్తాం. నేను మీన్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తా, ఉన్న డేటా సెట్కి ఇదేంటి, లుక్లో సేల్స్ అనేది సెలెక్ట్ చేస్తా. దీనిలో మీన్ కావాలి, మోడ్ కావాలి, మనం ఇక్కడ బటన్స్లో పెట్టుకుంటాం దాని అంతా డాష్ బోర్డ్లో. నేను అది క్లిక్ చేసినానంటే నాకు ఆన్సర్ కింద రావాలి. అలా ప్లాన్ చేసుకుంటాం. క్లియర్ గైస్? మొత్తం మనం యూజ్ చేయం,
మన రిక్వైర్మెంట్స్ ఏం కావాలో దాన్ని యూస్ చేసుకుంటే క్లిక్ చేస్తే నాకు కింద ఆన్సర్స్ రావాలి. అలా డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. క్లియరా? అర్థమవుతుంది. అందుకే లుక్ అన్న కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి దీంట్లో. ఓకేనా? అలాగే వీ లుక్ ఇంపార్టెంటే, హెచ్ లుక్ ఇంపార్టెంట్. క్లియర్గా అర్థమవుతుందా? అందుకే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా మీకు. నెక్స్ట్ మోడ్ అర్థమైంది కదా, మీన్ మోడ్. ఓకే. నెక్స్ట్ ర్యాంక్. మనం ఇప్పుడున్న డేటా సెట్లో ర్యాంక్ బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ర్యాంక్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీంట్లో? హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ ర్యాంక్ అవుతుంది, లోయెస్ట్ వాల్యూ లాస్ట్ ర్యాంక్ అవుతుంది కదా. అలాగే ర్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా సెలెక్ట్ చేయండి. కంట్రోల్ జెడ్. ఇక్కడ చూడండి, ర్యాంక్ ఈక్వల్ టు ర్యాంక్. ర్యాంక్ యూజ్ చేసినప్పుడు ర్యాంక్ ఈక్యూ ర్యాంక్ అని వస్తుంది. ఓకేనా? నేను యావరేజ్ క్లిక్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకేనా? ఇలా సెలెక్ట్ చేస్తాను. నాకేంటి దీని ర్యాంక్ కావాలి. నాకు 25,000 ర్యాంక్ కావాలి. ఎక్కడ ఉందని చెప్పేసి కామా మొత్తం రెఫరెన్స్ అడుగుతుంది ఇక్కడ. మొత్తం రెఫరెన్స్ అంటే ఇది కంప్లీట్గా నాకు కావాలి. క్లియర్? నెక్స్ట్ ఆర్డర్ అడుగుతుంది. ఆర్డర్ అంటే నాకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్నాం. జీరో పెడితే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ వేరే సెలెక్ట్ చేసుకుంటారా, అసెండింగ్ ఆర్డర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారని అడుగుతుంది ర్యాంక్ అనేది. ఓకేనా? నేను జీరో పెడతా. మన ర్యాంక్ ఎప్పుడు ఎలాగుంటుంది? మామూలు ర్యాంక్ అన్నది నంబర్స్ అయితే మనం వేరేగా ఉంటుంది, కానీ మనం చెప్పేది ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1 నుంచి అనేది హైయెస్ట్ వాల్యూ కదా, అందుకని మనం ఇలా పెట్టాలి. క్లియర్గా క్లిక్ చేస్తే చూడండి, 4.51 వచ్చింది. అంటే 5కి 4కి మధ్యలో ఉంది ర్యాంక్ అన్నది ఉంది. ఓకేనా? క్లియర్గా. నెక్స్ట్ లేకపోతే ఇది రిమూవ్ చేయండి, ఏదో వేరే సెలెక్ట్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేశాను, ఎంటర్. దాని ర్యాంక్ అంతా 10.5 చూపిస్తుంది. ఓకేనా? ఇవన్నీ మిడిల్లో ఉందన్నమాట, అందుకే నాకు అలా చూపిస్తుంది. లేదు సార్, నాకు కంప్లీట్గా రో మొత్తం సెలెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మీకు ఇందాక ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? నాకు అలా రిప్రజెంట్ అవ్వాలంటే క్లిక్ హియర్, గో టు ద న్యూ రూల్, క్లిక్ చేస్తాం. రూల్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? ర్యాంక్ డాట్ యావరేజ్ ఓపెన్. యావరేజ్లో మనకి ఏముంది? ఫస్ట్ సెలెక్ట్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. ఇక్కడ ఏదో ఒక ఐటమ్ సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? సెలెక్ట్ చేసినప్పుడు మనం కంట్రోల్ జెడ్, డాలర్ అనేది ఒకటి రిమూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాను? నాకు ర్యాంకింగ్ కావాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాను? నాకు పేజ్ రెఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా? రెఫరెన్స్ అనేది ఇస్తాను కంప్లీట్గా. రెఫరెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలి. జీరో. మీకు ఎప్పుడన్నా నాకు రూల్ గుర్తులు ఇస్తారంటే మీరు ఇక్కడ టైప్ చేసి దాన్ని కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, జీరో అంటే డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంటే 1. ఓకేనా? మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే మీకు ఏం ఫార్ములా గుర్తులేవు కానీ ఎక్కడ ఏమి యూస్ చేస్తారో తెలుసు అన్నప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి యూస్ చేసుకుంటే సరిపోతుంది. అది తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుని మీకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నాకు << 3 అని చెప్తున్నా. క్లిక్. కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. కలర్ సెలెక్ట్ చేశాను. ఓకే. ఓకే. చూడండి, నాకు ర్యాంకింగ్లో 3,400 ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ త్రీ ర్యాంక్స్ అన్నాను కదా, ఇది ఫస్ట్ ర్యాంక్ అవుతుంది, ఇది సెకండ్ ర్యాంక్ అవుతుంది, థర్డ్ ర్యాంక్ అవుతుంది. ఒక నాకు హైయెస్ట్ వాల్యూ ఎంత సేల్స్లో? 34,000. ఒక మనం ఎలా కూడా ఫైండ్ చేయొచ్చు. మనకి ఇంత పెద్ద డేటా సెట్లు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉండదు కదా. ప్రతి చెక్ చేసుకుని వెళ్తే ఎక్కడన్నా మనం కన్ఫ్యూజ్ అవుతాం. బేస్ బేస్డ్ అని యూస్ చేసుకుంటా, రూల్స్ అని యూస్ చేసుకుంటా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు డేటాని. ఓకేనా? క్లియరా? అర్థమైంది ర్యాంక్. ఇక్కడ సపోజ్ మీకు ఫార్ములా గుర్తు లేకపోతే ఇది క్లిక్ చేసి ఇక్కడ ర్యాంక్ అని క్లిక్ చేయండి. ర్యాంక్ క్లిక్ చేసి ఇక్కడ ఏం ఫార్మేట్ ఉందో అదంతా కాపీ చేసి డైరెక్ట్గా రూల్లో పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ అర్థమైంది ర్యాంకింగ్ అన్నది. ర్యాంక్ ఎలా కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏమేమి ఉంటాయి? ప్లస్ మైనస్ అన్ని ఇక్కడ మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? ప్లస్ అంటే ఏం చేస్తాం? ఎడిషన్ యూస్ చేస్తాం. జస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఈ ఐటమ్ సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేయండి ఒకసారి, ఫస్ట్ మర్చిపోయాను. మనకి ఏదైనా వర్క్ కావాలంటే
టాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సెలెక్ట్ అన్నది చేసుకోవాలి. కంట్రోల్ స్పేస్ బార్ అంటే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ రండి, ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. లేకపోతే కంట్రోల్ స్పేస్ బార్, నెక్స్ట్ ఈక్వల్ టు కంట్రోల్ స్పేస్ బార్, సారీ, ఇక్కడ చూడండి. నేను ఏం చేస్తానంటే ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఐటమ్ ప్లస్ నేను ఏదో ఒక ఐటమ్ సెలెక్ట్ చేస్తాను, ఎంటర్ చేయండి. ఆ రెండు కలిపితే నాకు ఎంత వాల్యూ వచ్చిందో కనిపిస్తుంది. మనం జస్ట్ ఇచ్చినప్పుడు లేదు, సమ్ కూడా యూజ్ చేస్తాం. సమ్ అంటే కంప్లీట్గా ఉన్నప్పుడు. ఓకేనా, నేను ఒకటి చూడండి, నాకు ఇక్కడ టూ రోల్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడు సేల్స్ అంటే ఎప్పుడు వస్తుంది, కాస్ట్ ప్రైస్ బట్ సెల్లింగ్ ప్రైస్ కదా. ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారు, నాకు ప్రాఫిట్ కావాలి అంటే మీరు ఎంత కమ్మారో మీకు ఎంత లాభం వచ్చింది, ప్రాఫిట్. ఆ రెండు కలిపితేనే కదా మీకు సెల్లింగ్ అనేది తెలుస్తుంది. మీకు రెండు కలిపితేనే కదా తెలుస్తుంది. అలా మనం డివైడ్ చేస్తాం. ఓకేనా, మనం ఇప్పుడు ఎడిషన్ యూజ్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మొత్తం కన్వీనియంట్లీ డిస్ప్లే అవుతుంది. ఐడియా ఉంది కదా మీకు. సేలింగ్ కాస్ట్ ప్రైస్ ఇస్తారు, రెండు కలిపితేనే కానీ ప్రాఫిట్ అనేది వస్తుంది. లేకపోతే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ పెడితే ప్రాఫిట్ వస్తుంది. అంతే కదా. అలా మనం క్రియేట్ చేసుకుంటాం మన ఓన్గా. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్, ఎన్ని డౌట్స్ ఇక్కడ వరకు. నెక్స్ట్, సబ్ట్రాక్షన్ యూజ్ చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు స్టార్ యూజ్ చేస్తాం. ఓకేనా, డివిజన్ ఇచ్చినప్పుడు డివిజన్ యూజ్ చేస్తాం. క్లియర్ గైస్. ఇప్పుడు మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ కనుక్కుందాం అనుకుంటున్నాను. ఈక్వల్ టు మిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, మిన్ మిన్ ఇఫ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓపెన్, నాకేమన్నది ఫస్ట్ కంప్లీట్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీంట్లో నాకు మినిమం వాల్యూ ఏంటో తెలియదు. మళ్ళీ డ్రాగ్ చేయండి, సరిగ్గా డ్రాగ్ చేయండి. ఓకేనా, కంట్రోల్ జెడ్ ఈక్వల్ టు మిన్, ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేయండి మొత్తం డ్రాగ్ చేసి. ఓకేనా, క్లోజ్, ఎంటర్. నాకు మిని మినిమం వాల్యూ కనిపిస్తుంది. కావాలంటే మ్యాక్స్ కావాలన్నప్పుడు మ్యాక్స్ వాల్యూ కనిపిస్తుంది. ఓకేనా, మినిఫ్ ఇది క్లిక్ చేయండి. దీని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమంటుంది, మినిమం రేంజ్, తర్వాత కండిషన్. ఓకేనా, మల్టిపుల్ కావాలని ఇప్పుడు నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ యూజ్ చేస్తాం. నాకు చూడండి ఇదంతా సెలెక్ట్ చేసుకోండి, దీనిలో మిన్ని కనిపిస్తుంది. నాకు కొన్ని చూడండి, ఇందాక మనం ఏం చేస్తాం, హైయెస్ట్ ప్రాపర్టీ ఎక్కువ వచ్చినాయి అంటే మనం ఒక కలర్లో పెట్టుకున్నాం, తక్కువ వచ్చినాయి ఒక కలర్ పెట్టుకున్నాం. నాకు హైయెస్ట్ 3 వాల్యూస్ కావాలి. ఒక హైయెస్ట్ 3 వాల్యూస్ ర్యాంకింగ్లో 3 ఉన్న దాంట్లో హైయెస్ట్ వాల్యూ కావాలి నాకు. ఆర్డర్ అన్నది సేమ్ ఉండదు కదా, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, మినిమం ఇఫ్ మినిఫ్ యూజ్ చేసి మల్టిపుల్ కండిషన్స్ కదా. ఇఫ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫస్ట్ రేంజ్ అనేది పెడతాం. నాకు ఏం రేంజ్, సెల్లింగ్ రేంజ్. ఈ రేంజ్ అనేది సెలెక్ట్ చేస్తాం. కాపీ, నెక్స్ట్, కామా, నెక్స్ట్ కండిషన్ రేంజ్. ఓకేనా, కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, కంప్లీట్గా సెలెక్ట్ చేయండి. క్లియరా, నెక్స్ట్, నాకు కండిషన్ ఇవ్వాలి. నేను ఏం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, శాంసంగ్, సారీ, ఇక్కడ కండిషన్ శాంసంగ్ అని ఇస్తాను. ఓకేనా, శాంసంగ్. క్లియర్ గైస్. నెక్స్ట్, నాకు ఇంకో కండిషన్ రేంజ్ అడుగుతుంది, నెక్స్ట్ రేంజ్. అలా మనం మల్టిపుల్ రేంజెస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, బేస్డ్ ఆన్ డేటా సెట్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, దాని కండిషన్ ఇక్కడ ఏమిస్తాను, గుంటూరు అని ఇస్తాను ఎగ్జాంపుల్. ఓకేనా, గుం గుంటూరు అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది కాబట్టి కంప్లీట్ క్యాపిటల్ లెటర్స్లో త్రో చేస్తాను. ఓకేనా, ఎంటర్ చేస్తాను చూడండి. దాంట్లో ఉన్న మినిమం వాల్యూ కనిపిస్తుంది, గుంటూరులో ఉన్న మినిమం వాల్యూ. ఓకేనా, క్లియరా, అర్థమవుతుందా. ఎనీ డౌట్స్. కావాలంటే మనకి ఇంకా ఉన్నాయనుకోండి, ఇంకా మరిచుకుంటూ వెళ్తాం. కండిషన్స్ అన్నాయి. క్లియర్ గైస్, ఎనీ డౌట్స్. అర్థమవుతుందా. అలాగే మ్యాథ్స్ కూడా చేస్తాం. సపోజ్ ఈక్వల్ టు మ్యాథ్స్, మ్యాథ్స్ ఇఫ్. ఓకేనా, క్లియర్ గైస్, ఎనీ డౌట్స్. అర్థమవుతుందా.
అలా మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎం అని క్లిక్ చేస్తాం, ఏమేమి ఫంక్షన్స్ వస్తాయి చూడండి. ఎం మ్యాచ్ అంట, మ్యాక్స్, మ్యాక్స్ ఇఫ్స్, ఓకేనా, మీడియన్, మోడ్, ఇవన్నీ ఫంక్షన్సే. ఓకేనా, ఇవన్నీ మనం చూసాం, మోడ్. ఓకేనా, ఇప్పుడు నేను మ్యాచ్ గురించి చెప్తాను చూడండి. మ్యాచ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఏం చేస్తాం, లుక్ వాల్యూ అంటుంది, ఒక వాల్యూ గురించి చూడమంటుంది. మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అంటే ఏం చేస్తుంది, మీరు ఉన్న డేటా సెట్లో మీరు ఇచ్చిన కంటెంట్ మ్యాచ్ అవుతుంది లేదా చెక్ చేస్తుంది. నేను ర్యాండమ్గా 15,000 అని ఇస్తున్నా వాల్యూ. ఓకే, కామా, మొత్తం కంప్లీట్గా చె ఎరే అడుగుతుంది. ఎరే అంటే కంప్లీట్గా సెలెక్ట్ చేయమని. ఓకేనా, కంప్లీట్గా సెలెక్ట్ చేస్తుంది. కామా, నెక్స్ట్ ఏంటి, లాస్ట్ నుంచి కావాలి, లాస్ట్ నుంచి కావాలి, ఎగ్జాక్ట్ కావాలి కదా నాకు, ఎగ్జాక్ట్ సెలెక్ట్ చేస్తా. ఎంటర్. ఏమంటుంది, నల్ల వాల్యూ, ఏమి లేవంట. ఓకేనా, క్లియర్. 15,000 అనేది ఏమి లేవా, ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. లేకపోతే -1 అని క్లిక్ చేస్తాం. ఏమంటుంది, నాట్ మ్యాచ్ అని చూపిస్తుంది. 15,000 ఉంది, కంప్లీట్ రేంజ్. ఒక నిమిషం ఉండండి గైస్. ఈక్వల్ టు మ్యాచ్ ఫస్ట్, వాల్యూ సెలెక్ట్ చేస్తున్నా ఇది, లేకపోతే ఏదో ఒకటి సెలెక్ట్ 15,000 అనే కాలం సెలెక్ట్ చేస్తున్నా. కామా, లుక్అప్ అరే, ఇదంతా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, కామా, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తున్నా. ఎంటర్. ఏమొస్తుంది చూడండి, థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, క్లియర్ గైస్, అర్థమైందా. నాకు థర్డ్ ప్లేస్లో నాకు 15,000 అని ఉంది. నాకు కింద నుంచి రావాలనుకుంటే కింద నుంచి స్టార్ట్ అవుతుంది. కింద నుంచి 15 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది చూపిస్తుంది. క్లియర్ గైస్. లేదు నాకు మొత్తం హైలైట్ అవ్వాలంటే మనం రూల్లోకి వెళ్ళి ఈ రూల్లో మొత్తం కంప్లీట్గా పెడతాం, మ్యాచ్ అని చెప్పి రాస్తాం రూల్లో, అప్పుడు కంప్లీట్గా సెల్ అన్నది సెలెక్ట్ అవుతుంది. క్లియర్ గైస్, ఎనీ డౌట్స్. ఇప్పుడు చూడండి, మ్యాచ్ ఇఫ్. చాలా ఉంటాయి గైస్, బైస్లాన్ మీరు రిక్వైర్మెంట్ యూస్ చేసుకుని మనం యూస్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, వాల్యూ చెక్ చేస్తారు, తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఎస్రే మనం వాల్యూ డిక్లేర్ చేస్తాం, నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా రావాలి లేదా. ఓకేనా, ఇంకోటి కండిషన్, ఇక్కడ చూడండి, వాల్యూ సెలెక్ట్ చేస్తున్నా, కామా, కంప్లీట్ ఎరే సెలెక్ట్ చేస్తున్నాను. క్లియరా, నెక్స్ట్, కామా, సారీ, కామా, ఇక్కడ ఏమంటుంది, ఎగ్జాక్ట్ వాల్యూ కావాలా లేకపోతే స్మాలర్ దాన్ కావాలి, ఇవన్నీ అడుగుతుంది. కంప్లీట్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, చూడండి, కింద నుంచి రావాలా పై నుంచి రావాలని అడుగుతుంది. ఓకేనా, నాకు లాస్ట్ నుంచి అంటే లాస్ట్ వాల్యూ త్రో చేస్తుంది, పై నుంచి రావాలని పైన వాల్యూ త్రో చేస్తుంది. నేను లాస్ట్ నుంచి అని పెడుతున్నా. ఓకే, ఎంటర్. 18th ప్లేస్లో ఉందంట. ఓకేనా, క్లియర్ గైస్, అర్థమవుతుందా. మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం డేటాని. ఓకేనా, ఇదంతా డాష్ బోర్డ్లో యూజ్ చేస్తాం, అందుకే కంప్లీట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఇది ఒక ఇక్కడే కంప్లీట్గా మనం డాష్ బోర్డ్ కూడా ఎక్సెల్లో కూడా క్రియేట్ చేయొచ్చు డాష్ బోర్డ్. కానీ పవర్ బై ఎందుకంటే ఇంకా ఇంటరాక్టివ్గా కనిపిస్తుంది, కొన్ని ఫీచర్స్ డిఫాల్ట్ ఉంటాయి, దాన్ని యాక్సెస్ చేసుకుని చేయొచ్చు. ఓకేనా, రిప్రజెంటేషన్. క్లియర్ గైస్, అర్థమవుతుందా. నాకు హెల్త్ బాగాలేదు గైస్, అందుకే స్లోగా చెప్తున్నాను. ఓకేనా, కంప్లీట్గా అర్థమవుతుందా. గైస్ ఆర్ క్లియర్, రెస్పాండ్ ఆన్ చాట్ బాక్స్ గైస్. గైస్ ఆర్ క్లియర్, అర్థమైందా, ఎనీ డౌట్స్. నేను ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేశాను, మ్యాచ్ డిస్కస్ చేశాను, మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మోడ్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఓకేనా, కండిషన్స్, మనం కొత్తగా కండిషన్ ఎలా క్రియేట్ చేయాలి, న్యూ రూల్లోకి వెళ్ళి క్లియర్ చేస్తాం, ఉన్న రూల్ మ్యానిపులేట్ చేయాలి, మ్యానిపులేట్ మేనేజింగ్ రూల్స్ అని చేస్తాం, మ్యానిపులేట్ చేయొచ్చు ఉన్న రూల్స్ని. క్లియర్ గైస్. నెక్స్ట్, దీంట్లో మొత్తం దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది. ఓకేనా, ఆల్రెడీ యావరేజ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేశారు. తర్వాత కలర్సింగ్ అని మనం ఎలాగ ఇవ్వచ్చు, ఐకాన్స్ సెట్ చేసుకోవచ్చు, రూల్స్ అన్ని క్లియరింగ్, రూల్స్ అంటే ఇచ్చిన రూల్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే అర్థమవుతుందా గైస్ మొత్తం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఫర్దర్ మీకు యూజ్ అవుతుంది లైఫ్లో, మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. క్లియర్ గైస్, ఎనీ డౌట్స్. ఓకేనా.
తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డేటా సెట్ అని ఒక ఫార్మాట్లో మార్చుకోవచ్చు. ఎక్కడని చెప్పాను, ఇదిగోండి ఫార్మాట్లోకి వెళ్తే ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఒక రోని పర్ఫెక్ట్గా చేంజ్ చేస్తుంది, హైట్ని అలాగే కాలమ్ పర్ఫెక్ట్గా చేంజ్ చేస్తుంది. ఓకేనా. తర్వాత సెల్స్కి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మనం కలరింగ్స్. ఓకేనా. 20% వస్తుంది కలర్. ఓకేనా. ఇది మొత్తం కంప్లీట్గా వస్తుంది. 60% కలర్ కావాలంటే ఇలా ఇచ్చుకుంటాం. క్లియర్ గైస్. సెల్స్కి కలర్స్ మాట టెస్ట్ ఫౌండ్ ఇలా మార్చుకోవచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఇవన్నీ మనకు ఫర్దర్గా యూజ్ చేస్తాం జస్ట్ ఒక డేటాబేస్ చూపించినప్పుడల్లా. ఓకేనా. టేబుల్ ఫార్మాట్, ఒక డేటా టేబుల్ ఫార్మాట్ ఇలా డిస్ప్లే చేయొచ్చు. ఇదంతా హోమ్ బార్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ రేపు పొద్దున ఇన్సర్ట్ గురించి చెప్తాను, అలాగే కొన్ని ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సాటర్డే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫార్మాట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. క్లియర్ గైస్. ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఇంటరాక్ట్గా ఎలాగ చేంజ్ చేస్తారు మీరు ప్రాజెక్ట్లో చూసుకుంటారు. ఓకేనా. జస్ట్ వాట్ ఈస్ ఎలాగా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారో చూపిస్తాను అంతే. ఓకేనా. ఈ లేఅవుట్ చూసుకోవచ్చు. దీంట్లో ఏం చేస్తాం, హైలైట్స్ చేస్తాం. ఓకేనా. దీంట్లో మనం నెంబర్స్ అయితే నెంబర్స్ని ఇదిగోండి ఈ ఫార్మాట్లో చేంజ్ చేసుకోవచ్చు. 1/2 అన్నప్పుడు, పర్సంటేజ్లో ఉన్నప్పుడు, టైమింగ్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. ఓకేనా. టెస్ట్ని చేంజ్ చేస్తాం, షిఫ్ట్ చేయడం. ఇప్పుడు నాకు ఫుల్ నేమ్ ఉంది, మీరు ఒకరు నేమ్ని ఇంటి పేరుని లాస్ట్లో పెట్టుకుంటారు, నేమ్ ముందు డిస్ప్లే చేస్తారు. అలాంటి మనం ఇది సెలెక్ట్ చేసుకుని ఇది క్లిక్ చేస్తే చేంజెస్ అవుతుంది. ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్తుంది, లాస్ట్ ఫస్ట్కి వస్తుంది. ఓకేనా. క్లియర్గా. దీనిలో చూడండి సెంటర్ సెల్, మనకు డేటాని సెంటర్లో కావాలా అలైన్మెంట్ చేయాలంటే మనం ఇక్కడ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చేస్తాం. ఇక్కడ చూడండి ఇలా నాకు మధ్యలో సెల్ ఉంది, నాకు 2 సెల్స్ కలిపి ఒక సెల్ కింద కన్వర్ట్ అవ్వాలి సెంటర్లో. అలా క్లియరా. ఇలా చూడు ఇవన్నీ ఇలా షేప్లో కనిపిస్తాయి, చేంజ్ చేయొచ్చు. లాస్ట్లో కావాలంటే లాస్ట్లో ఇచ్చుకోవచ్చు, సెంటర్లోకి వెళ్ళి ఎంత మీరు ఓల్డ్లో అప్లై చేస్తే ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్. దీంట్లో కలరింగ్స్ ఇస్తారు, అర్థమైందా. ఆర్ క్లియర్ గైస్. ఆల్రెడీ డేటాలో మీరు డూప్లికేట్స్ ఎలా అలౌ చేస్తారు, కాలమ్ నేమ్స్, డేటా విజువలైజేషన్, ఫిల్టరింగ్ అంతా ఇక్కడ చూస్తారు. ఆల్రెడీ చేశారు కదా, ఫిల్టరింగ్ ఎలా చేయాలి, ఆర్డర్ వైజ్ ఎలా పెట్టుకోవాలని చూశారు. జస్ట్ ఇప్పుడు టెస్ట్ని ఎక్సెల్లో అలా కన్వర్ట్ చేయాలి, ఈ మొత్తం బ్రౌజర్లో చూస్తాం అన్నమాట, డెస్క్టాప్లో. ఓకేనా. డాష్ బోర్డ్లో. క్లియర్గా ఫార్మాట్స్ మనకి ఏ ఫార్మాట్లో స్టోర్ అవ్వాలి చూడండి ఫైల్స్లో. ఇవన్నీ మనం ఫర్దర్గా కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఓకేనా. పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. మొత్తం ఇటు చేసిన దాన్ని పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ఎంఎల్ ఫైల్లో కావాలంటే ఎక్స్ఎంఎల్ ఫైల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. జేఎస్ఎన్ ఫార్మాట్ ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. చేరితే పవర్ పాయింట్ ఒక్క దీని అంటే ఫైల్లో కావాలంటే ఫైల్లో దాని ఫైల్ కాదు, ఫోల్డర్ కావాలంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీగా ఫర్దర్గా చూస్తాం. ఎనీ డౌట్స్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఒకటి ఒకటి అర్థమవుతుందా గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్సెల్ గురించి, దీనికి నిన్న టాపిక్స్ మొన్న టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అదే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అర్థమైందా గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఓకేనా. మన ర్యాంక్లో ఏమన్నా ఇంకా అడ్వాన్స్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం న్యూ రూల్ అనేది క్రియేట్ చేసుకుని చేస్తాం. ఓకేనా. అది దీనికి ఒకదానే కాదు, మీరు ఎక్కడైనా కొత్త రూల్ కావాలన్నప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. మొన్న మీకు ఫిల్టరింగ్లో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, ఫిల్టరింగ్ ఎగ్జిక్యూట్ అయింది, కంప్లీట్గా మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ చేస్తాం. మీకు డేటా కంప్లీట్గా ఇక్కడ రావాలంటే కొన్ని ఫీచర్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా ఫిల్టరింగ్ దాంట్లో, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫిల్టర్ అన్నది ఏం చెప్పాను, ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత ఏమంటుంది, ఎరే అంటుంది, కంప్లీట్ ఎరే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కామా, ఇదేం చేస్తాం, ఇంక్లూడ్ అనేది దేనికి యూజ్ చేస్తాం చెప్పండి. ఆల్రెడీ చెప్పిందే కదా, ఇంక్లూడ్ అని దేనికి యూజ్ చేస్తాం. గైస్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి గైస్. దాని ఇక్కడ ఇన్క్లూడ్ అని అడుగుతుంది, దేనికోసం ఇంక్లూడ్ చేస్తాం. ఎనీవన్ రెస్పాండ్. చాట్ బాక్స్ రాసుకున్నట్టున్నారు, ఒకసారి చూడండి, ఒకసారి చూసి రిప్లై ఇవ్వండి. మనకి ఇన్క్లూడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం. ఎరే అడుగుతుంది, కంప్లీట్ ఎరే సెలెక్ట్ చేశాను. ఫిల్టరింగ్ అంటే ఏం చేస్తాం అసలు, బేస్డ్ ఆన్ కండిషన్ మనం ఫిల్టర్ చేస్తాం కదా డేటాను. ఇన్క్లూడ్ అంటే ఇక్కడ ఏంటి, రిఫర్ చేయట్లేదా చెప్పింది కాన్సెప్ట్ మళ్ళీ.
ఇక్కడ ఇంక్లూడ్ అనే ఏమవుతుంది చెప్పండి. గాయస్, రిప్లై ఇక్కడ ఏమవుతుంది? ఇంక్లూడ్ అంటే ఏంటి? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి ఒకసారి. గాయస్, రిప్లై ఇవ్వండి. మన ఇంక్లూడ్ ఎందుకు యూస్ చేస్తాం? రాసుకోలేదా ఎవరు? రాసుకోలేదా? రాసుకొని అంటారు చూడండి ఒకసారి. ఇంక్లూడ్ మనం ఎర్రర్ సెలెక్ట్ చేసిన ఏం చేసాం? ఆల్ట్ ప్లస్ ఏముంది? ఇక్కడ ఫిల్టర్ ఏం అవ్వాలి? ఆ ఫిల్టర్ కండిషన్ ఇస్తాను, ఓకేనా? నాకు గుంటూరు ఫిల్టర్ అవ్వాలి, ఓకేనా? సారీ, క్యాపిటల్ లెటర్స్ లో ఉంది కదా. గుంటూరు ఫిల్టర్ ఇస్తాను. నెక్స్ట్ కామా, ఇఫ్ ఎంటీ. ఇప్పుడు నాకు ఎంటీ అయితే ఏముండాలి? కంటెంట్. ఎంటీ అయితే అక్కడ లేకపోతే ఏం చెప్పాలి? ఏదన్నా కంటెంట్ త్రో చేయాలి, ఓకేనా? నన్ను అని ఇస్తాను, ఓకేనా? క్లియర్ గైస్? ఇక ఏమంటుంది? అర్థమవుతుందా గైస్? 1 మినిట్ చూడండి. మళ్ళీ రాయ ఫిల్టర్. ఫిల్టర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏం అడుగుతుంది? అరే అడుగుతుంది. కంప్లీట్గా సెలెక్ట్ చేయండి, ఓకేనా? లేకపోతే మీకు ఏం కావాలి అదొకటే సెలెక్ట్ చేయండి, ఓకేనా? సెలెక్ట్ చేయండి. తర్వాత కండిషన్ ఇవ్వండి. మీరు ఏం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకేనా? సెలెక్ట్. ఓకే. ఇక్కడ నేను సింగిల్ సెలెక్ట్ చేస్తాను. ఇఫ్ అనేది ఇప్పుడు ఇఫ్ యూస్ చేసినప్పుడు మొత్తం సెలెక్ట్ చేస్తాం. నార్మల్గా ఉన్నప్పుడు ఇఫ్ ఫిల్టర్ ఉండగా సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఉంటే, లేకపోతే నాకు ఏం త్రో అవ్వాలి? నన్ను త్రో అవ్వాలి, ఓకేనా? క్లియర్ గైస్? ఎంటర్. మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు వాల్యూ నాట్ డిఫైన్ అని వస్తుంది, ఓకేనా? క్లియర్ గైస్? మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఏం చెప్పాను అది ఫాలో అవ్వండి. అర్థమవుతుందా గైస్? ఒకసారి మొత్తం ఫార్ములాస్ అని ఒకసారి చదవండి, ఓకేనా? ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు క్లాస్ లెఫ్ట్ చేస్తున్నాను, ఓకేనా? ఏమైనా ఉంటే అడగండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ ఏమంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఎన్ని డౌట్స్? రిప్లై ఇవ్వండి గైస్ చాట్ బాక్స్లో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే గైస్, వీ కెన్ లీవ్.